ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రైల్వే గేటు పరిరక్షణ కమిటీ తరఫున పోరాటాలు 2 సార్లు పోరాటం చేసినప్పుడు ఈ ఏరియా ప్రజల బాధల్ని అర్థం చేసుకొని సహకరించినటువంటి పెద్దలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు, మాజీ వైస్ చైర్మన్ శ్రీ భక్తవత్సలం నాయుడు గారికి, ఢిల్లీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరము ఈ దేశానికి స్వాతంత్రం దినోత్సవ శుభాకాంక్షల్లో భాగంగా జెండావిష్కరణలు చేసుకుంటున్నాము. ఇవాళ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో దేశం ఉన్నది. ఇంకా నిరుపేదలుగానే ఉన్నారు. అందరికీ ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నది. కాబట్టి కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ, ప్రజలకు బాగోగుల గురించి కూడా ఒకసారి మన్ననం చేసుకుంటూ, స్వాతంత్ర దినోత్సవం అనేటువంటిది ఈ 78 సంవత్సరాల కాలంలో భారతదేశం ఏ విధంగా ముందుంది, భారతదేశంలో ఏం అభివృద్ధి జరిగింది, ఇవాళ నిరుపేదగానే ఉన్నాడు. కాబట్టి బాగు కోసం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో అందరి సహాయ సహకారాలు తీసుకొని ముందుకెళ్తాము. అదేవిధంగా ఇవాళ మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూ ఈ దేశం కోసం స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులను స్మరించుకుంటూ, ఇవాళ మొక్కవోని ధైర్యంతో ఆ రోజు దేశ రక్షణ కోసము, దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి సుభాష్ చంద్రబోసు, అల్లూరి సీతారామరాజు లాంటి మహనీయుల యొక్క త్యాగాన్ని ఈరోజు మన్నం చేసుకుంటూ, వారందరూ కూడా స్వాతంత్రం సందర్భంగా గుర్తు చేసుకుంటూ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.